హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి బీరకాయతో ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా ఒకసారి పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి పచ్చడిని చేసుకొని తిన్నట్లయితే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక 400 గ్రామ్స్ వరకు లేతగా ఉన్న బీరకాయలను తీసుకోవాలి. ఈ బీరకాయలను ఇలా బొడుపుల దగ్గర ఉన్న పొట్టును తీసేసుకోవాలి. ఇలా ఈ పొట్టును ఉంచినట్లయితే ఇందులో ఉన్న నార పచ్చడిలోకి వచ్చేసి అంతగా తినాలనిపించదు. చూడండి, ఇలా నారలా వస్తుంది కదా, ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత వీటిని ఓసారి నీట్గా కడుక్కోవాలి. చూడండి, ఇలా నీట్గా కడిగిన తర్వాత వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మీరు తీసుకునే బీరకాయలను బట్టి ఆయిల్ వేసుకోండి. తక్కువ బీరకాయలు తీసుకునేది ఉంటే కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినపప్పును వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని మనం తీసుకున్న బీరకాయలకు తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 18-19 వరకు పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఇవి కాస్త కారం తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. మిర్చిలో సాల్ట్ వేసుకోవడం వలన సాల్ట్ అనేది మిర్చికి పట్టి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకొని వీటిని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయల ముక్కలను వేసుకోవాలి. మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే మరి కాస్త ఆయిల్ని వేసి ఈ బీరకాయ ముక్కలను ఫ్రై చేసుకోండి. లేకుంటే ఇదే ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఇందులోనే వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ బీరకాయ ముక్కల్లో వాటర్ అంతా ఇలా ఊరి ఒక 50% బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోవాలి. మీరు ఈ చింతపండుకు బదులుగా ఒక టమోటానైనా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంతా ఓసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఈ చింతపండును బీరకాయ ముక్కలను బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా కాడలతో సహా వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకు కాస్త మెత్తబడే వరకు 1 నిమిషం అలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇలా అన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చిలోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలను కాస్త దంచి వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా ఒక పల్స్ ఇచ్చి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త బరకగా మిక్సీ పట్టుకుందాం. మీకు రోలు అందుబాటులో ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఈ పచ్చడిని అలానే అయినా తినవచ్చు, లేకుంటే పోపుకైనా పెట్టుకోవచ్చు. పోపు కోసం ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చీలను వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిపాయలను కాస్త దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇలా ఓసారి కలుపుకొని ఈ పోపును పచ్చళ్ళలోకి వేసుకుందాం. ఇలా పచ్చళ్ళలోకి వేసుకొని అంతా ఓసారి ఇలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయినట్లే. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ పచ్చడిని అన్నంలోకైనా దోశల్లోకైనా వేసుకొని తినవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత బాగుంటాయి, అంత బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.